సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలు. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో రాజముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పాస్ పుస్తకాల పంపిణీలో ఎలాంటి లోపాలు జరగకుండా అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశించారు. గ్రామ సభలు నిర్వహించి పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాత్రమే కాకుండా ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2021కే పోలవరం పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, గొడవల వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేను అడుగుతున్నా, కొత్తగా పంటలన్నీ వస్తాయి. సంక్రాంతి అనగానే పిండి వంటలు, కొత్తగా వచ్చిన పంటలతో పిండి వంటలు చేసి మన బంధువులందరినీ పిలిపించుకొని ఆనందంగా ఊర్లో జరుపుకునే పండుగ. ఇంకో పక్క భోగి పండుగ చేసుకుంటున్నాం. భోగి పండుగ ఎందుకు చేసుకుంటున్నాం? చిన్నప్పటి నుంచి చూసేవాడిని. పాత వస్తువులన్నీ భోగిలో వేసి భోగి కాల్చి ఆ నీటితో స్నానం చేస్తే మంచి జరుగుతుంది, శుభం జరుగుతుందని చెప్పి మన సాంప్రదాయం. పశువుల పండుగ చేస్తాం, మన పశువుల్ని పూజిస్తాం. అంటే దేనికి పూజిస్తాం? ఆ పశువులు మన ఆస్తి. మనకు పనులు చేయడానికి ఒకప్పుడైతే ఎద్దులే, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు పాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. జగిత్యాలలోని చింతకుంట చెరువులో చేపల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే